నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శ్రావణ శుభయోగం శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే బుధవారం సందర్భంగా తులసి పూజ ఏ విధంగా నిర్వహిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో, అలాగే శ్రావణ బుధవారం విష్ణుమూర్తికి సంబంధించిన ఏ నామాలు జపించుకుంటే ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయో పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో వచ్చే బుధవారం విష్ణువుకు ప్రియమైనది, తులసి ఆరాధనకు అనుకూలమైనటువంటి రోజు. తులసిమాత సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సకల శుభాలు సిద్ధింపజేసుకోవాలంటే శ్రావణ బుధవారం తులసి కోట దగ్గర మహిళలు ప్రత్యేకమైన పూజలు నిర్వహించాలి. శ్రావణ బుధవారం సందర్భంగా మీ గృహంలో తులసి కోట దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 9 ఒత్తులు వేసి మహిళలు దీపాన్ని వెలిగించాలి. అలాగే తులసి కోటలో గులాబీ పూలు, తెల్లటి పుష్పాలు ఉంచి తులసి కోటకు నమస్కారం చేసుకొని తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఓం బృందావన్యై నమః అనే మంత్రాన్ని స్మరించుకోవాలి. అలాగే తులసి కోట దగ్గర అరటి పండు ముక్కలు, దానిమ్మ పండు గింజలు, ద్రాక్ష పండ్లు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా తులసిని పూజించినట్లయితే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే శ్రావణ బుధవారం తులసి కోట దగ్గర పూజ చేసే ముందు మహిళామణులు తులసి కోట దగ్గర మొత్తం కూడా శుభ్రం చేసుకుని శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైనటువంటి శంఖం ముగ్గు, చక్రం ముగ్గు, పద్మం ముగ్గు, స్వస్తి గుర్తు ముగ్గులు వేయాలి. అలా ముగ్గులు వేసిన తర్వాత తులసి కోట దగ్గర పూజ చేసినట్లయితే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఇలా శ్రావణ బుధవారం సందర్భంగా తులసి పూజ చేసినట్లయితే తులసిమాత సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శ్రావణ బుధవారం సందర్భంగా విష్ణుమూర్తికి సంబంధించిన నామాలలో రామ రామ అనే నామాన్ని వీలైనన్నిసార్లు పఠించినట్లయితే ఏ పని ప్రారంభించినా ఆ పనిలో సాంఘికంగా కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. కృష్ణ 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 అంటూ ఏ పని ప్రారంభించినా మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. నారాయణ నారాయణ అంటూ శ్రావణ బుధవారం ఎన్నిసార్లు జపించినా గ్రహ నక్షత్ర దోషాలన్నీ తొలగింపజేసుకుని గ్రహాలను ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే దుశ్శకునం అంటే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక చెడు శకునం ఎదురవటం వల్ల వచ్చే ఆటంకాలు పోగొట్టుకోవాలంటే నారాయణ నారాయణ అనే మంత్రాన్ని స్మరించుకోవాలి. అలాగే శ్రావణ బుధవారం పురుషోత్తమ అనే నామాన్ని వీలైనన్ని సార్లు పఠిస్తే విద్యాపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. బుధవారం పూట శ్రావణ మాసంలో ప్రయాణం చేసేటప్పుడు ఖడ్గి అనే నామాన్ని జపించుకుంటే మీ ప్రయాణాలన్నీ విజయవంతమవుతాయి. మానసిక ఆందోళనలు, భయాలు తొలగింపజేసుకొని ఆత్మస్థైర్యాన్ని పెంపొందింపజేసుకోవటానికి శ్రావణ బుధవారం హృషికేశ అనేటటువంటి విష్ణునామాన్ని స్మరించుకోవాలి. ఏదైనా శుభకార్యక్రమం ప్రారంభిస్తే ఆ శుభకార్యక్రమం విజయవంతం చేసుకోవాలంటే శ్రీశ అనేటటువంటి విష్ణునామాన్ని పఠించాలి. ఇలా శ్రావణ బుధవారం సందర్భంగా తులసి పూజ చేయండి. విష్ణుమూర్తికి సంబంధించిన ఒక్కొక్క నామం స్మరించుకుంటూ ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోండి. రేపటి శ్రావణ శుభయోగం శీర్షికన నాగ చతుర్థి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. లక్ష్మీ కటాక్షం ఎవరికి లభిస్తుందో తెలియాలంటే క్షీరసాగర వధం జాగ్రత్తగా వినాలండి. ఇందులో ఉంది లక్ష్మీ కటాక్షం ఎవరికి లభిస్తుంది, అది లభించాలంటే ఎలా ఉండాలి, ఇవన్నీ గాథలో విమర్శించి చూపిస్తారు ఇక్కడ. అయితే లక్ష్మీదేవి క్షీరసాగరంలోనే పుట్టిందా, అంతకుముందు లేదా అంటే ఉన్నది అని చెప్పుకున్నాం. ఎలా ఉన్నదంటే నిత్యాపిసా జగన్మూర్తి, నిత్యగా ఉందిట. ఈ నిత్యగా ఉన్న తల్లికి అనంతలక్ష్మి, ఆదిలక్ష్మి అని పేరు. ఈ అనంతలక్ష్మి, ఆదిలక్ష్మి నిత్యము ఎక్కడుంటుందంటే విష్ణువు వద్ద ఉంటుంది. విష్ణువు యొక్క శక్తియే లక్ష్మి, ఎప్పుడు ఆయన వద్దే ఉంది. అయితే నారాయణుడు అంటే నామరూపాలకు అతీతమైన పరబ్రహ్మ, నిర్గుణం అనేది ఒక స్వరూపమైతే ఆయన లోకాలను అనుగ్రహించడానికి సగుణుడై సాకారుడై దివ్యమంగళ విగ్రహాన్ని ధరించాడు నారాయణుడు. అప్పుడు ఆ శక్తి నారాయణ్ణి చేపట్టడానికి తాను ఒక రూపం ధరించింది. ఇక్కడ పురాణములను జాగ్రత్తగా సమన్వయిస్తే శక్తి భగవంతుని చేపట్టడానికి తాను ఒక రూపం ధరించడానికి ఒక ప్రజాపతి గర్భంలో పుడుతుంది. ఇది ఆలోచించాలి. శివుని చేపట్టడానికి శక్తి సతీ రూపముగా దక్ష ప్రజాపతికి పుత్రిగా వచ్చింది, వచ్చి శివుని చేపట్టింది. ఇది ఒక పద్ధతి. అయితే దక్షుడు పాపాత్ముడై ఆ భాగ్యం నిలుపుకోలేకపోయాడు. అందుకే దక్షుని విడిచిపెట్టి మళ్ళీ హిమవంతుని కుమార్తెగా వచ్చి శివుని చేపట్టింది. అదొక తత్వం. అదేవిధంగా విష్ణువుని చేపట్టడానికి ఆ శక్తి భృగు ప్రజాపతికి కుమార్తెగా వచ్చిందండి. ఇదొక ప్రత్యేకం. భృగు ప్రజాపతి కుమార్తెగా కలిగింది కనుక ఆవిడికి భార్గవి అని పేరున్నది.
ఇప్పుడు తెలుసుంటుంది శుక్రవారం అమ్మవారికి ఎందుకు ఆరాధన చేస్తారు. శుక్రవారానికి అధిదేవత ఇంద్రుడు, ఇది ముఖ్యమైన అంశం. ప్రత్యధి దేవత ఇంద్రాణి, ఇది గ్రహశాస్త్ర పరంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రజాపతులు కూడా కొన్ని రోజులకు అధిపతులుగా ఉంటారు. ఇవన్నీ వారశాస్త్రం అండి. తిథి, వార, నక్షత్ర వీటన్నిటికి కూడా అధిదేవతలు ఉంటారు. ఆ శుక్రవారానికి భృగు ప్రజాపతి ప్రధానంగా చెప్పబడుతూ ఉంటాడు. అందుకే దాని పేరు భృగువారం వ్యవహారంలో ఉంది. ఇంద్రుడు, ఇంద్రాణి, ఆలోచించండి ఎన్ని భావాలు కనబడుతుంటాయో. ఇంద్రుడు అంటేనే ముల్లోకాల ఐశ్వర్యం ఎవడి అధీనంలో ఉందో వాడి పేరు ఇంద్రుడు. అమ్మవారి భక్తుల్లో మొట్టమొదటి వాడు ఇంద్రుడు, తర్వాత వాడు కుబేరుడు. దీన్ని బట్టి వాళ్ళు ఎంత సంపన్నులో మీరు ఆలోచించుకోండి. ఒకటి దగ్గర పవర్ ఉంది, ఒకటి దగ్గర ఫైనాన్స్ ఉంది. ఇంద్రుడేమో ముల్లోకాలకి అధిపతి, అధికారం వాడి దగ్గర ఉంది. ఇక కుబేరుడు ఉన్నాడే ముల్లోకాల ఐశ్వర్యానికి వాడు అధిపతి. వీళ్ళిద్దరూ లక్ష్మీదేవికి పరమభక్తులు. పరమభక్తులు అవడం వల్లనే వాళ్ళ పదవులు నిలిచి ఉన్నాయి, లేకపోతే మహాప్రమాదం. పైగా వాడు ఇంద్రుడు అయితే అమ్మవారు ఇందిరా. ఆలోచించండి, లక్ష్మీదేవికి ఉన్న పేర్లలో ఇందిరా ఒక శబ్దం. ఇందిరా, ఇంద్ర, ఇంద్రాణి ఈ 3 శబ్దములకు అర్థం చూస్తే అక్కడ ఇంద్రుడు అంటే మనం అనుకునే ముల్లోకాలకు ప్రభువు కాడు. ఇంద్రుడు అంటే సాక్షాత్ పరమేశ్వరుడు అని అర్థం ఇప్పుడు తీసుకోవాలి. అగ్నిశ్చ మయింద్రశ్చమే, సోమశ్చ మయింద్రశ్చమే, సవితాచ మయింద్రశ్చమే అని మనం చదువుతున్నాం. ఋగ్వేదంలో ఇంద్రమంత్రాలు ఉంటాయి. ఇంద్రమంత్రాలు మనం అనుకునేటువంటి 3 లోకాలకు అధిపతిగా ఉన్నటువంటి ఒకానొక ఇంద్ర పదవిలో ఉన్నవాడు గురించి చెప్పట్లేదు. వేదం దృష్టిలో ఇంద్రుడు అంటే పరమేశ్వరుడు. అందుకే విష్ణు సహస్రం చదివితే ఇంద్రనామం కనబడుతుంది, శివశాస్త్రం చదివితే ఇంద్రనామం కనబడుతుంది. ఇంద్ర అనే శబ్దానికి అర్థం తెలిస్తే ఇందిరా అనే శబ్దానికి కూడా అర్థం తెలుస్తుంది. ఇది ఐశ్వర్యే ఇంధ దీప్తవు అని 2 ధాతువుల నుంచి ఈ ఇంద్ర శబ్దం వచ్చింది. 2 ధాతువులతో అర్థం చెప్పుకోవచ్చు. ఐశ్వర్యవంతుడు అని ఒక అర్థము, ప్రకాశస్వరూపుడు అని ఒక అర్థము, 2 అర్థములు ఉన్నాయి. కానీ ముల్లోకాల ఐశ్వర్యం ఎవడ అధీనంలో ఉందో వాడు ఇంద్రుడు. ఐశ్వర్యాలు ఎవడ అధీనంలో ఉంటే వాడిని ఈశ్వరుడు అంటాం. ఇది కూడా తెలుస్తుంది కదా. ఇంద్ర అంటే ఈశ్వర శబ్దానికి పర్యాయపదం. ఆయన ఈశ్వరుడైతే ఇంద్రుని యొక్క శక్తి ఇందిరా, ఇది తెలుసుకోవాల్సింది. కనుకనే ఆ తల్లి ఐశ్వర్య స్వరూపిణి, ప్రకాశ స్వరూపిణి అని కూడా ఇందిరా అనే శబ్దానికి అర్థం. అయితే ముల్లోకాలకు అధిపతిగా ఎవడున్నాడో వాడికి నారాయణుడు కొన్ని శక్తులు ఇస్తాడు, ఒక పేరు ఇచ్చాడు. ఆయన ఇచ్చిన పేరు ప్రైమ్ మినిస్టర్ అనేది వ్యక్తి యొక్క పేరు కాదు, పదవి యొక్క పేరు. ఆ వ్యక్తి అందులో ఉన్నప్పుడు అతన్ని ప్రైమ్ మినిస్టర్ని గౌరవిస్తాం. అతని పదవీ కాలంలో ఉన్నంతకాలం మనం ప్రైమ్ మినిస్టర్ అంటే ఆ వ్యక్తి గుర్తొస్తాడు. అలాగా ఇంద్ర పదవిలో ఉన్న ఒక్కొక్కడికి కూడా ఇంద్ర అనే పేరు వస్తూనే ఉంటుంది. ఏ మన్వంతరంలో ఎవడెవడు ఇంద్రుడవుతాడో కూడా పురాణాలు చెప్పేసేయండి. లెక్కలేని ఆశ్చర్యకరమైన అంశం ఇక్కడ. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. శ్రీ మహాలక్ష్మీ నమః. సిరుల తల్లి శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో శ్రావణ శుద్ధ తదియ లక్ష్మీదేవికి చాలా విశిష్టవంతమైన తత్వాన్ని మనకు ప్రసాదింపచేస్తుంది. లక్ష్మీదేవిని తెల్లని పుష్పాలతో పూజించాలి. తెలుపు రంగు పుష్పాలు, అవి కూడా మల్లెపూలు గనక దొరికితే, మల్లెపూలతో లక్ష్మీదేవిని గనక కొలిచినట్లయితే ఆ ఇంట ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది అని చెప్పేసి శాస్త్రం. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరగడంతో పాటు విశేషకరమైనటువంటి ఐశ్వర్య ప్రాప్తిని కూడాను లక్ష్మీదేవి మనకు ప్రసాదిస్తుంది అని చెప్పేసి శాస్త్రవచనం. సూర్యోదయ సమయాన ఎవరూ కూడా భుజించరాదు. కాలి వేళ్లతో నేలను రాయకూడదు. పగటిపూట నిద్రించకూడదు. పగలు ముఖ్యంగా ఇవన్నీ కూడా పాటించేవారి ఇంట లక్ష్మీదేవి కలకాలం నిలుస్తుంది అని చెప్పేసి కూడా శాస్త్రం. శుచి శుభ్రతే శ్రీ మహాలక్ష్మీదేవికి అసలు సిసలైనటువంటి పూజగా ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. అది గనక లేకపోయినట్టయితే వారి ఇంట లక్ష్మీదేవి నిలవదు అని చెప్పేసి కూడా ఈ శ్రావణ శ్రీలక్ష్మి ద్వారా ప్రతి వాళ్ళు కూడా గ్రహించవలసిన సత్సంప్రదాయ లక్షణం.
ఎంత సహనంగా ఉంటే వారిని అంతగా ధనలక్ష్మి కరుణించి తీరుతుంది. సహనం లక్ష్మి అయితే కోపం అనేది జ్యేష్ఠాదేవి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఈ శ్రావణ మాసమంతా కూడాను ఎవరు కూడా పగటిపూట నిద్రించకండి. సర్వే జనా సుఖినో భవంతు. చరణకమలే తామర పువ్వు లాంటి కాలు వెళ్ళి ఆయన ఇలా వంగి ఉన్నాడు కదా, ఈ నుదురి మీద తగిలింది. ఇక్కడ మూడో కన్ను ఉంది, దాని మీద కడుపు మంట మన్మధుడికి ఎప్పటి నుంచో. వాళ్ళిద్దరు అలా ఉన్నారంటే మన్మధుడు ఉన్నాడా లేడా అక్కడ? ఇప్పుడు మన్మధుడికి అవకాశం ఇచ్చింది ఆవిడ. నీకు మంటంతా మూడో కంటి మీద కదా, తీర్చుకో, నా పాదం పట్టుకో, తీరుతుందండి. ఇప్పుడు ఆ కాలు చరణకమలే తాడ ఎత్తితే తామర పువ్వు తగిలినట్టు తగిలింది మూడో కంటి దగ్గర. మామూలుగా అమ్మవారు పెట్టుకున్న మంజీరాలకు ఉన్నటువంటి మువ్వలు గల్లు మనాలి, గల్ 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 మన్నాయి. అంటే ఆయన పక 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 నవ్వాడు. తన్నేనా లేదా ఇన్నాళ్ళకి? నీ తన్నలేను, కనీసం తన్నే పాదాన్ని పట్టుకునైనా నీ మూడో కంటిని కొట్టానుగా, నన్ను కాల్చేసిన కంటిని అని మన్మధుడు సంతోషపడిపోయాడు. శంకరుడికి అనుమానం వచ్చింది, ఏమిట్రా పాదమంజీరం చప్పుడులా లేదు, ఎవరిదో నవ్వులా ఉందని చుట్టూ చూశాడు. అనంగో తనే కాల్చేశాడుగా, శరీరం లేదు. అలా అనుకున్నాను, ఏమీ కాదు, మా ఆవిడ మంజీరం చప్పుడే అనుకున్నాడు. అనుకుని ముందు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఆవిడ్ని ఉపశాంతి చెయ్యాలి. ఏదో ఆవిడతో మాట్లాడాడు, ఆవిడ సంతోషపడిపోయింది. ఏ పేరు నీది కాదు, మంగళభావన గంగ వచ్చే లోకాలను పవిత్రం చెయ్యగలిగిన దానివి అన్న ఉద్దేశంతో గంగా అన్నాను. దానికే ఇంత కోపం? అలా అంటే పర్వాలేదు రెండండి, ఏదో చదువుకున్నారు ఇద్దరు. ఇప్పుడు మన్మధుణ్ణి గెలిపించిందా గెలిపించలేదా? కానీ ఆ శ్లోకానికి అంతరార్థం యోగ సంబంధమైన విశేషం. నీలో పిరాగమధికం జనయన్ పురారే. ఆవిడ చూపు అంత శక్తివంతం. ఆ ఒక్క చూపులో మనం పడ్డాం అనుకోండి, ఆవిడ కాని చూసిందా, ఆవిడ చూపు మన మీద పడిందా, మన ఆందోళనలన్నీ ఉపశమించిపోతాయి. అంటే ఏది అవసరమో ఆ అవసరము తీరితే ఆందోళన ఉపశమిస్తుంది. దానికి మార్గం ఆవిడ చూపులో పడ్డాం అంటే వెళ్ళి ఆవిడ దగ్గర కూర్చుంటే చాలు. అందుకే తలుపులు లేకుండా అలా చూస్తూ ఉంటుంది. అసలు ఆవిడ తేజస్సు అంతా చూపుల్లో. అసలు అభిషేకం చేస్తుండనివ్వండి, అలంకారం చేస్తుండనివ్వండి, నాకు మనసులో ఆ చెంగాలమ్మ పరదేవత, ఆవిడ కనుగుడ్లు, ఆవిడ ప్రసన్నమైన చూపు, కౌముది అంటారే, చంద్రుడిలోంచి కాంతి వస్తున్నట్టు వస్తున్న ఆవిడ చూపులు, ఆ చూపులలో చల్లదనం నాకు ఇప్పటికీ కూడా మనసుని స్పృశిస్తున్నాయి. అంత సంతోషంగా ఉంది నాకు. కాబట్టి నీలో పిరాగమధికం జనయన్ పురారే. ఆవిడ తన చూపు చేత లోకాలని చల్లబరుస్తుంది. అదే చూపు చేత పరమశివుణ్ణి కామేశ్వరుణ్ణి చేసి తెచ్చి పక్కన కూర్చోపెట్టుకుని మనకి తండ్రిని అందిస్తుంది. అదే చూపు చేత మన్మధుడిని నిగ్రహిస్తుంది. అదే చూపు చేత మన్మధుడికి శక్తినిస్తుంది. అదే చూపు చేత మన్మధుడి కోరిక తీరుస్తుంది. ఇన్నిటినీ తీర్చడానికి అన్ని చూపులు ఉండవు. ఒక్క చూపుతో ఇన్ని విరుద్ధ విషయాలు సాధిస్తుంది. అదే చూపు కొన్ని కోట్ల మందికి శాంతికారకం. అదే చూపు శంకరుడి హృదయమును రాగరంజితం చేయడానికి కారణం. శివుని విషయంలో శివకామ సుందరి, మన విషయంలో అఖిలాండేశ్వరి. అందుకే ఆవిడ ముందుకెళ్ళినప్పుడు మనం పురుషులం కాం, ఆవిడ బిడ్డలం. ఆవిడ ముందు పురుషుడు పరమశివుడు ఒక్కడే. అది ఆమె చూపులకున్నటువంటి పవిత్రత, ఆ చూపులకున్న శక్తి. అందుకే ఇంతమంది అంగుళం చోటు ఖాళీ లేకుండా పడుకుంటున్నారు. నిద్రపోయి లేచి వెళ్ళినంత మాత్రాన అనుగ్రహిస్తోందా తల్లి అంటే ఏ నమ్మకంతో ఇంతమంది ఆవిడ్ని సేవిస్తున్నారు? కాబట్టి ఆ తల్లి నీలో పిరాగమధికం జనయన్ పురారే లోలో పిభక్తిమధికం దృఢయన్నరాణాం. ఆ తల్లి చూపులు నిశ్చలంగా ఉండవు, కదలకుండా. ఏదో ఇలా చూస్తూ నిశ్చలంగా ఉందనుకోండి, పరమ ప్రశాంతంగా ఉందండి అంటాం. అలా కాకుండా ఇలా 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 అలా 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 చూసుకుంటూ ఉందనుకోండి, లోలోపి అపి అంటే కదులుతున్నాయి. చించెల అంటాం కదా, చించెల నీత్రి, ఎప్పుడు చూపులు కదులుతుంటాయి. ఎందుకు కదులుతున్నాయి ఆ చూపులు?
అమ్మా కదులుతున్న చూపు అంటే అర్థం ఏమిటి? ఒక్క విషయం మీద దృష్టి పెట్టలేదు అని. నీ చూపులు కదిలిపోతుంటాయి. కదిలిపోతున్న నీ చూపులలో ఎవడు పడ్డాడో వాడి చూపు ఒకటిగా నిలబడిపో. భక్తి కలుగుతుంది. భక్తి అంటే ఒక్కదాని మీదే దృష్టి నిలబడిపో. ఏమి తమాషా అమ్మా ఇది? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామవహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 6:01 సూర్యాస్తమయం 6:43. తిథి తదియ రాత్రి 10:07 వరకు. నక్షత్రం పుబ్బ రాత్రి 8:31 వరకు. వర్జం తెల్లవారుజామున 4:38 ప్రారంభం. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:57 నుంచి 12:47 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:23 నుంచి 3:10 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషాలు. మధుశ్రవావ్రతం అవైధవ్యకరీ స్త్రీణాం పుత్రపౌత్ర వివర్ధిని. ఆధ్యా మధుశ్రావణిక కజ్జలీ హరిదాలిక. సౌభాగ్యం సిద్ధించడం కోసం, పుత్రపౌత్రుల వృద్ధి కోసం గౌరీ శంకరులను పూజించడం ద్వారా ఈ మధుశ్రావణిక వ్రతాన్ని చేసుకుంటారు. అది సౌభాగ్యప్రదంగా సిద్ధిస్తుంది. స్వర్ణ గౌరీ వ్రతం బంగారు ప్రతిమతో గౌరీ పూజ శంకరునితో సహా చేయడం ద్వారా సంపదలు సిద్ధిస్తాయి, సౌభాగ్యం సిద్ధిస్తుంది. ఈరోజు ప్రదోషం కూడా ఉంది, బుధవారం కాబట్టి. సూర్యాస్తమయం నుంచి 1:12 సమయంలో కేజింపావు పెసలతో శంకరునికి పూజ చేసి ఆవులకు పెట్టడం ద్వారా విద్యార్థులలో జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది, విద్య వృద్ధి చెందుతుంది. బుధవారం కాబట్టి శ్రీరాముని చరిత్ర సంక్షేప రామాయణం పిల్లల చేత పారాయణ చేయించడం ద్వారా వారిలో సద్బుద్ధులు వృద్ధి చెందుతాయి. నేటి ఆణిముత్యాలు. గౌరవం అనేది వయస్సును బట్టి ఉండదు, వ్యక్తి సంస్కారాన్ని బట్టి ఉంటుంది. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్పాడు. శ్రీకృష్ణుడు, యుధిష్ఠిరుడు, కృపుడు మొదలైన వారు మిగిలిన 4 వేగంగా వెళ్లే గుర్రాలెక్కి కురుక్షేత్రానికి వెళ్ళారు. వారంతా కురుక్షేత్రం దగ్గర రథాలు దిగి నడుస్తూ వేగంగా వెళ్ళారు. కురుక్షేత్రమంతా వెంట్రుకలతో, మధ్యతో, ఎముకలతో నిండుంది. మహాత్ములైన క్షత్రియులు ఎంతోమంది అక్కడ దేహత్యాగం చేశారు. గజాలు, గుర్రాలు, దేహాలు, ఎముకలు పర్వతాలలాగా పడి ఉన్నాయి. మనుష్యుల తలలు శంఖాలలాగా అంతటా వెదజల్లినట్లున్నాయి. వేల కొద్దీ చితులు, కవచాలు, ఆయుధాలు చిందరవందరంగా పడి ఉన్నాయంతా. భూత సంచారం, రక్షోగుణ సంచారం గల కురుక్షేత్రం చూస్తూ మహారథులు వెళ్ళారు. అలా వెళుతూ కృష్ణుడు
పరశురాముని పరాక్రమం గురించి ధర్మరాజుకి ఇలా చెప్పాడు. ధర్మరాజా, దూరంగా కనిపిస్తున్నటువంటి ఆ మడుగులను రామ హ్రదాలు అంటారు. పరశురాముడు క్షత్రియుల రక్తంతో తన పితృదేవతలకు తర్పణం చేశాడు. పరశురాముడు 21 మారులు భూమి మీద క్షత్రియులు లేకుండా చేశాక ఇక్కడే క్షత్రియ వధ విరమించాడు. అప్పుడు ధర్మరాజు ఇలా అడిగాడు, కృష్ణ, పూర్వం పరశురాముడు 21 సార్లు భూమి మీద రాజులు లేకుండా చేశాడు అని కదా చెప్పావు. ఇక్కడ నాకు పెద్ద సందేహం ఉంది. రాముని చేత క్షత్రియ బీజం కాలిపోతే మళ్ళీ క్షత్రియులు ఎలా పుట్టారు వాళ్ళంతా కూడా ఎలా అయ్యారు? అసలు భగవంతుడైనటువంటి రాముడు క్షత్రియులను ఎందుకు అలా నాశనం చేశాడు? మళ్ళీ వారు ఎలా వృద్ధి చెందారు? గొప్ప రథయుద్ధంలో కోట్ల కొద్ది క్షత్రియులు చంపబడ్డారు. ఇప్పుడు ఆ భూమి మీద క్షత్రియ జాతి విస్తరించి ఉంది కదా, ఇది ఎలా జరిగింది? అసలు పరశురాముని చేత క్షత్రియ జాతి అంతా ఈ కురుక్షేత్రంలో పూర్వం ఎందుకు చంపబడింది? కృష్ణ, నా ఈ సందేహాన్ని తీర్చన్నాడు. అప్పుడు కృష్ణుడు ధర్మరాజుతో భూమి ఎలా మళ్ళీ క్షత్రియులతో నిండిందో యథాతథంగా ఇలా చెప్పాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 49వ అధ్యాయం. వాసుదేవుడు ఇలా చెప్పసాగాడు, ధర్మరాజా, మహర్షులు చెబుతున్నప్పుడు నేను పరశురాముని ప్రభావము, పరాక్రమము, అతని జన్మ విన్నాను. అది అంతా చెబుతాను విను. పరశురాముడు కోట్ల కొద్ది క్షత్రియులను ఎలా చంపాడు, రాజ వంశాల్లో మళ్ళీ క్షత్రియులు ఎలా పుట్టారో, భారత యుద్ధంలో ఎలా మరణించారో చెబుతాను విను. జాఖ్ను మహర్షి కొడుకు అజుడు, ఆ జను మహర్షి కొడుకు అజుడు, అతని కొడుకు బలాకాశ్యుడు, అతని కొడుకు ధర్మజ్ఞుడైన కుశికుడు. అతడు భూలోకంలో ఇంద్రునితో సమానుడు. త్రిలోక విజేత అయినటువంటి కొడుకును పొందాలని కుశికుడు గొప్ప తపస్సు చేశాడు. తముగ్ర తపసం దృష్ట్వా సహస్రాక్షః పురందరః సమర్థం పుత్రజననే స్వయమేవాన్వపద్యత. ఉగ్ర తపస్సు చేసే కుశికుని చూసి ఇంద్రుడు పుత్రుని పొందటానికి కుశికుడు అర్హుడు అని భావించి తానే కుశికునికి గాది అనే పేరుతో పుత్రుడయ్యాడు. అతనికి సత్యవతి అనేటువంటి కన్య కలిగింది. గాది ఆమెను భృగుపుత్రుడైనటువంటి రుచికునకు భార్యగా ఇచ్చాడు. ఆమె శుచిత్వానికి సంతుష్టుడై రుచికుడు ఆమెకు గాదికి కూడా పుత్రులు కలగాలని 2 చెరువులు వండినాడు. అంటే 2 చెరువులు అంటే చెరువులుంటే యజ్ఞానికి వేసేటువంటి ఒక ప్రసాదం. చెరువు అంటే హోమంలో వండే ఒక అన్నం అన్నమాట. అది రుచికుడు భార్యను పిలిచి, ఈ చెరువును నీవు ఉపయోగించు, ఈ చెరువును నీ తల్లి భుజించాలి అన్నాడు. లోకంలో ఏ క్షత్రియుడు గెలవలేని తేజస్సు గల పుత్రుడు ఆమెకు పుడతాడు. అతడు క్షత్రియ శ్రేష్ఠులను కూడా నాశనం చేయగలడు. కళ్యాణి, నీకు కూడా ధైర్యం, శమం, తపస్సు గల బ్రాహ్మణోత్తమని ఈ చెరువు కూర్చుతుంది. భృగుపుత్రుడైనటువంటి రుచికుడు భార్యతో ఇలా చెప్పి తపస్సు మీద ఆసక్తితో అడవులకు వెళ్ళిపోయాడు. ఇదే సమయంలో తీర్థయాత్రపరుడై గాది మహారాజు భార్యతో కలిసి రుచికుని ఆశ్రమానికి వచ్చాడు. సత్యవతి ఆ 2 చెరువులను తీసుకొని సంతోషంతో భర్త మాటను తల్లికి చెప్పింది. తల్లి పొరపాటున కూతురికి తన చెరువునిచ్చి ఆమె చెరువును తాను గ్రహించింది. అప్పుడు క్షత్రియులను అంతం చేసేటువంటి గర్భాన్ని సత్యవతి ధరించింది. ఆమె గర్భం చూడటానికి భయంకరంగా ప్రకాశిస్తుంది. అప్పుడు రుచికుడు గర్భంలో ఉన్న బ్రాహ్మణుని చూసి దేవరూపిణి అయినటువంటి భార్యతో ఇలా అన్నాడు.
చెరువులు తారుమారు చేసి నీ తల్లి నిన్ను మోసగించింది. నీ పుత్రుడు క్రూర కర్ముడు, క్రోధి అవుతాడు. బ్రాహ్మణుడు తపస్వి అయినటువంటి తమ్ముడు నీకు కలుగుతాడు. నీ చెరువులో మహిమాన్వితమైనటువంటి బ్రహ్మమునంతా కూర్చాను. నీ తల్లి చెరువులో క్షత్రవీర్యమంతా సమకూర్చాను. కానీ ఇవి తారుమారయ్యాయి కనుక అలక జరగదు. నీ తల్లికి బ్రాహ్మణుడు, నీకు క్షత్రియుడు పుడతాడు అన్నాడు. భర్త ఇలా చెప్పగానే సత్యవతి శిరస్సు వంచి అతని కాళ్ళపై పడి వణుకుతూ భర్తతో ఇలా అంది, ప్రభు, బ్రాహ్మణాదముడైన పుత్రుని పొందుతావు అనే మాట నాతో ఇప్పుడు చెప్పడం సముచితం కాదంది. అప్పుడు రుచికుడు ఇలా అన్నాడు, కళ్యాణి, నీ యందు ఇటువంటి కోరికను నేను సంకల్పించలేదు. చెరువు మారినందువల్ల ఉగ్రకర్ముడు పుడుతున్నాడు అన్నాడు. ఉగ్రకర్ముడు. అప్పుడు సత్యవతి ఇలా అందిన, మహర్షి, మీరు తలుచుకుంటే లోకాలు సహితం సృష్టిస్తారు. కుమారుడెంత? ప్రభు, నాకు శాంత స్వరూపుడు, సరళ స్వరూపుడు అయినటువంటి పుత్రుని అనుగ్రహించండి అంది. రుచికుడు ఇలా అన్నాడు, కళ్యాణి, నేను పరిహాసానికి కూడా ఎన్నడూ అసత్యం పలకలేదు. కళ్యాణి, నేను ఇంతకు ముందే ఈ విషయం తపస్సు చేత తెలుసుకున్నాను. నీ తండ్రి వంశమంతా బ్రహ్మభూతం అవుతుంది అన్నాడు. అప్పుడు సత్యవతి ఇలా అన్నది, ప్రభు, ఇదే నీకు ఇష్టమైతే నా మనుమడు అటువంటి వాడు కావచ్చు. నాకు మాత్రం ప్రశాంత చిత్తుడైనటువంటి పుత్రుడే కావాలి అని ప్రార్థించింది. అప్పుడు రుచికుడు ఇలా అన్నాడు, పుత్రునికి మనుమునకి పెద్ద తేడా ఏమీ లేదులే, కనుక నీవన్నట్లే జరుగుతుందిలే అన్నాడు. తర్వాత సత్యవతి తపస్సు మీద ఆసక్తి కలిగిన శాంత స్వభావుడు, నియమశీలుడైనటువంటి జమదగ్నిని పుత్రునిగా కన్నది. గాది విశ్వామిత్రుని కన్నాడు. అతడు బ్రహ్మగుణాలన్నిటిలో కూడినటువంటి వాడు. అతడు తర్వాత బ్రహ్మర్షి అయ్యాడు. రుచికుడు తపోనిధి అయినటువంటి జమదగ్నిని కన్నాడు. ఆ జమదగ్ని భయంకరుడైన పుత్రుని కన్నాడు. సర్వ విద్యాంతగం శ్రేష్టం, సర్వ విద్యాంతగం శ్రేష్టం, ధనుర్వేదస్య పారగం, ధనుర్వేదస్య పారగం, రామం క్షత్రియ హంతారం, రామం క్షత్రియ హంతారం, ప్రదీప్తమివ పావకం, ప్రదీప్తమివ పావకం. అతడు సర్వ విద్యా పారంగతుడు, ధనుర్వేదమంతా నేర్చినవాడు. ప్రజ్వలిల్లే అగ్ని వంటి అతడు క్షత్రియులందరినీ సంహరించాడు. అతడే పరశురాముడు. అతడు గంధమాదన పర్వతం మీద మహాదేవుని తపస్సుతో సంతోషపరిచి అస్త్రాలు, కాంతివంతమైన పరశువును పొందాడు. ఆ పరశువు పదునైనటువంటి అంచులు, మండుతున్న అగ్ని తేజస్సు, ఊహ అందని శక్తి కలిగింది. దానితో అతడు లోకాలలో సాటి లేని వాడయ్యాడు. ఇదే సమయంలో గొప్ప తేజస్సు, బలము కల హైహయ వంశరాజు కృతవీరుని కుమారుడు అర్జునుడనే రాజు ఉండేవాడు. దత్తాత్రేయ ప్రసాదేన, దత్తాత్రేయ ప్రసాదేన రాజాబాహు సహస్రవాన్, రాజాబాహు సహస్రవాన్. అట్లా ఆ అర్జునునకు దత్తాత్రేయుని అనుగ్రహం వల్ల 1000 చేతులు కలిగాయి. మహా తేజస్వి అయినటువంటి ఆ చక్రవర్తి బాహుబలంతోనూ అస్త్రబలంతోనూ 7 ద్వీపాలతో పర్వతాలతో కూడినటువంటి భూమినంతా జయించాడు. అతడు ధర్మవేత్త కూడా. అతడు అశ్వమేధ యాగం చేసి తాను జయించిన భూమినంతటినీ విప్రులకు దానం చేశాడు. దప్పిక కొన్నటువంటి అగ్ని అడిగితే ఆయనకు సహస్రబాహుడు భిక్ష ఇచ్చాడు. అతడు గ్రామాలను, నగరాలను, రాష్ట్రాలను, గొల్లపల్లెలను భిక్ష ఇచ్చాడు. అగ్నిహోత్రుడు అతని బాణాగ్రాల నుండి ఉద్భవించి
జ్వలించాడు. ఆ పురుష శ్రేష్ఠుడైనటు కార్తవీరుని ప్రభావంతో అగ్నిహోత్రుడు కొండలను చెట్లను కాల్చివేశాడు. హయహయనుతో కలిసి అగ్ని గాలితో విజృంభించి వశిష్ఠుని ఆశ్రమాన్ని కాల్చివేశాడు. ధర్మరాజా, ఆశ్రమం కార్తవీర్యునిచే దగ్ధమైపోతే శక్తి సంపన్నుడైన వశిష్ఠుడు అర్జునుని ఇలా శపించాడు. అర్జున, నా ఈ మహావనాన్ని కూడా విడవకుండా దగ్ధం చేశావు. అందుచేత పరశురాముడు యుద్ధంలో నీ బాహువులను నరికివేయును గాక అని శపించాడు. అర్జునుడు మహా తేజస్వి, బలవంతుడు. అంటే అర్జునుడు అంటే కార్తవీర్య అర్జునుడు. నిత్యము శమపరుడై ఉంటాడు కూడా. బ్రాహ్మణ్యుడు, ఇతరులకు శరణమైన వాడు. ఆడ బ్రాహ్మణ్యుడు కదా, దాత, శూరుడు కూడా. మహాత్ముడైనటువంటి వశిష్ఠుడిచ్చిన శాపం గురించి అతడు ఆలోచించనే లేదు. కానీ బలవంతులైనటువంటి అతని పుత్రులు శాపం వల్ల తండ్రి మరణానికి కారకులయ్యారు. క్రూరాత్ములైనటువంటి కొడుకులు శాప నిమిత్తంగా మరింత పొగరెక్కిపోయారు. వారు జమదగ్ని హోమధేనువు యొక్క దూడను లాక్కుపోయారు. ధీమంతుడు హయహయరాజు అయినటువంటి కార్తవీర్యునికి ఈ విషయం తెలీదు. ఈ కారణంగా మహాత్ముడైన పరశురామునితో యుద్ధం జరిగింది. కోపంతో పరశురాముడు అర్జునుని చేతులు నరికి అంతఃపురంలో తిరిగే ఆవుదూడను తన ఆశ్రమానికి తీసుకొని వచ్చాడు. అర్జునుని కొడుకులంతా వారంతా కలిసి మహాత్ముడైనటువంటి జమదగ్ని యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. అప్పుడు రాముడు సమిధులు దర్భల కోసం బయటకు వెళ్ళాడు. అర్జున పుత్రులు మహాత్ముడైనటువంటి జమదగ్ని శిరస్సును నరికేశారు. తరువాత పరశురాముడు తండ్రి వధను తెలుసుకొని కోపించి వెంటనే భూమి మీద క్షత్రియులు లేకుండా చేస్తానని ప్రతిజ్ఞ చేసి శస్త్రం పట్టాడు. వెంటనే పరశురాముడు పరాక్రమించి కార్తవీర్యని పుత్రులను మనుమలను అందరినీ కూడా సంహరించాడు. పరమక్రోధి అయినటువంటి పరశురాముడు వేల కొద్ది హయహయరాజులను సంహరించి భూమి అంతా రక్తపు బురదలో నింపేశాడు. ఇలా వెంటనే భూమిని క్షత్రియ రహితం చేసి పరశురాముడు మిక్కిలి కరుణ కలిగి వనానికి వెళ్ళిపోయాడు. కొన్ని వేల ఏండ్లు గడిచాక సహజంగానే క్రోధి అయినటువంటి పరశురామునికి నింద కలిగింది. విశ్వామిత్రుని పౌత్రుడు, రాభ్యుని కొడుకు, మహాతపస్వి అయినటువంటి పరావసువు ప్రజల సమావేశంలో రామును నిందిస్తూ ఇలా అన్నాడు. రామా, యయాతి మహారాజు కింద పడినప్పుడు యజ్ఞానికి వచ్చిన ప్రతర్ధనుడు మొదలైన వారు క్షత్రియులు కారా? నీ ప్రతిజ్ఞ చెడిపోయింది. ఇంకా నీవు జన సమావేశంలో గొప్పలు చెబుతున్నావు. క్షత్రియ వీరులకు భయపడి కొండలను ఆశ్రయించావు. ఈ భూమి ఇప్పుడు అంతటా 100 మంది రాజులతో నిండి ఉంది. పరావసుని మాటలు విని పరశురాముడు మళ్ళీ శస్త్రం పట్టాడు. పూర్వం అతడు విడిచిపెట్టిన రాజులు 100 కొద్దీ పెరిగి బలవంతులై భూపతులయ్యారు వాళ్ళంతా కూడా. అతడు మళ్ళీ బాలులతో సహా క్షత్రియులందరినీ చంపాడు. కానీ గర్భంలో ఉన్నవారిని చంపలేదు. వారి పుట్టుకతో మళ్ళీ క్షత్రియ కులం వ్యాప్తి చెందిపోయింది. అప్పుడు రాముడు పుట్టిన వాళ్లను పుట్టినట్లుగా మళ్ళీ చంపాడు. కానీ కొంతమంది క్షత్రియ స్త్రీలు తమ పిల్లలను కాపాడుకున్నారు. ఇలా రాముడు 21 సార్లు భూమిని క్షత్రియరహితం చేసి అశ్వమేధ యాగం చేసి ఆ యాగం చివర భూమినంతా కశ్యపుడికి దక్షిణగా ఇచ్చాడు. సురుక్కు పట్టిన చేతిని చూపిస్తూ కశ్యపుడు క్షత్రియులను మిగల్చడం కోసం రామునితో ఇలా అన్నాడట. గచ్చతీరం సముద్రస్య గచ్చతీరం సముద్రస్య దక్షిణస్య మహామునే దక్షిణస్య మహామునే నతే మద్విషయే రామ నతే మద్విషయే రామ వస్తవ్యమిహ కర్హిచిత్ వస్తవ్యమిహ కర్హిచిత్. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.